యూపీ గ్యాంగ్స్టర్ కమ్ పొలిటీషియన్ ముఖ్తార్ అన్సారీకి మరో శిక్ష పడింది. 32 ఏళ్ల కిందటి మర్డర్ కేసులో ముఖ్తార్ ప్రస్తుతం జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా 37 ఏళ్ల కిందటి ఆయుధాల లైసెన్స్ కేసులో మరో జీవిత ఖైదు శిక్ష పడింది. యూపీ సీనియర్ పొలిటీషియన్ గ్యాంగ్స్టర్ జీవిత ఖైదు అనుభవిస్తున్న ముఖ్తార్ అన్సారీకి మరో శిక్ష పడింది. 1987 నాటి నకిలీ ఆయుధాల లైసెన్స్ కేసులో వారణాసి స్పెషల్ ఎంపీ ఎమ్మెల్యే కోర్టు జీవిత ఖైదు శిక్షను విధిస్తూ తీర్పిచ్చింది. వాస్తవానికి ఈ కేసులో అన్సారీ దోషి అని మంగళవారమే కోర్టు నిర్ధారించింది. బుధవారం శిక్షను ఖరారు చేసింది. ఈ కేసు విచారణకు ముఖ్తార్ అన్సారీ బాందా జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. 1987 జూన్ 10న ముఖ్తార్ డబుల్ బ్యారెన్ గన్ లైసెన్స్ కోసం ఘాజీపూర్ జిల్లా మెజిస్ట్రేట్కు దరఖాస్తు చేసుకున్నాడు. జిల్లా మెజిస్ట్రేట్ ఎస్పీ ఫోర్జరీ సంతకాలతో ఆయుధాల లైసెన్స్ను తీసుకున్నాడు. 1990 డిసెంబర్లోనే ఈ వ్యవహారం బయటపడింది. అప్పట్లో దీనిపై ఫిర్యాదు రావడంతో ముఖ్తార్ అన్సారీ సహా 5గురిపై కేసు నమోదైంది. ఎట్టకేలకు కేసు నమోదైన 34 ఏళ్ల తర్వాత ఇప్పుడు తీర్పు వచ్చింది. యూపీ, పంజాబ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో అన్సారీపై దాదాపు 60 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు 7 కేసుల్లో ముఖ్తార్ అన్సారీ దోషిగా తేలాడు. గత ఏడాది జూన్లో ముఖ్తార్ అన్సారీకి 32 ఏళ్ల నాటి హత్య కేసులో జీవిత ఖైదు పడింది. దీంతో బాందా జైలులో అతన్ని ఉంచారు.